గుండె పనితీరు సక్రమంగా ఉంటేనే మనుషులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. గుండె సమస్యల వల్ల ప్రాణానికి ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గుండె సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అకస్మాత్తుగా గుండె నొప్పి వస్తే ఏం చేయాలి? గుండెకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? బైపాస్ సర్జరీ, స్టంట్ చికిత్సల విధానాలు ఏంటి? కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? గుండె జబ్బులకు ఎలాంటి చికిత్స విధానం ఉంది? తదితర అంశాలపై డాక్టర్ గారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, గుండెపోటు ఎన్ని రకాలు? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రితేష్, కార్డియాలజిస్ట్ అండి. విజయ హాస్పిటల్స్ రితేష్ హార్ట్ కేర్, ఆర్ఆర్పేట్, ఏలూరు. గుండెపోటు అనేది ఒక 4 టైప్స్ లాగా చెప్పచ్చండి. అంటే సడన్గా మనకు పెయిన్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ ఈసీజీ తీసాక ఈసీజీని బట్టి ఒక 3 రకాలు అంటే ఈసీజీ బట్టి, గుండె స్కానింగ్ బట్టి, గుండె నొప్పికి సంబంధించి రక్త పరీక్ష ఒకటి ఉంటుందండి, ట్రోపోనిన్ అని. ఆ 3 పరీక్షలు చేసి మీకు వచ్చింది ఏ హార్ట్ అటాక్ అనేది చెప్తారండి. అందులో ఫస్ట్ వచ్చేసి ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ అండి. అంటే మనకి ఈసీజీలో ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్స్ ఉంటాయి. అది చాలా ప్రమాదమైన గుండెపోటు అండి. అంటే ఇట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. అలాంటి వాళ్ళలో మనం ఏం చేయాలంటే గోల్డెన్ అవర్ అంటాం కదా, ఫస్ట్ మొదటి గంటలో వెళ్ళిపోవాలి హాస్పిటల్కి. వెళ్తే వాళ్ళు అప్పుడు ఇమీడియట్గా ఇవన్నీ పరీక్షలు చేసి ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి అప్పుడు ఒకవేళ ఏదన్నా రక్తనాళం మూసుకుపోతే దానికి వెంటనే స్టెంట్ వేస్తారనమాట. అదొక రకమైన గుండెపోటు అండి. ఇంకోటి రెండో రకం ఏంటంటే ఎన్ఎస్టీ ఎంఐ అండి. అంటే నాన్ ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ. అందులో ఏంటంటే మనకి ఈసీజీలో ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్స్ ఉండవండి, ఆ టీ ఇన్వర్షన్స్ అని. అలాగా డాక్టర్ గారు ఈసీజీ బట్టి, స్కానింగ్ బట్టి అండ్ ఆ గుండెపోటుకి సంబంధించి రక్త పరీక్ష బట్టి ఇందులో అండి మనకి ఈసీజీ స్కానింగ్ నార్మల్ ఉన్నా రక్త పరీక్షలో మనకి పాజిటివ్ వస్తుందండి. ఇది కూడా ఒక రకంగా ఎమర్జెన్సీ అనండి. కొన్ని రకాలు వీళ్ళలో కూడా మనం ఒకసారి వెంటనే యాంజియోగ్రామ్ చేయటం కానీ, లేదంటే రక్తం పల్చిపడే ఇంజక్షన్లు ఇచ్చి కొద్దిగా పేషెంట్ స్టేబుల్ అయ్యాక ఇంకప్పుడు యాంజియోగ్రామ్ చేస్తామండి. ఇంకోటి 3వ రకం అండి అన్స్టేబుల్ యాంజియోనా అంటామండి. ఇందులో ఏంటంటే మనకి ఈసీజీలో కొద్దిగానే మార్పులుండి, స్కానింగ్లో కూడా కొద్దిగానే మార్పులుండి, రక్త పరీక్ష అంతా నెగిటివ్గా ఉంటుందండి, బాగుంటుంది. సో ఇలాంటి వాళ్ళని అన్స్టేబుల్ యాంజియోనా అంటామండి. ఈ పేషెంట్లో కూడా మనం త్వరతగిన అంటే వెంటనే ఎమర్జెన్సీ కాదు కానీ పేషెంట్ పర్వాలేదు బాగానే ఉన్నాడు అనుకుంటే కాసేపు అయ్యాక కూడా యాంజియోగ్రామ్ చేసి ఇంకప్పుడు నిర్ధారిస్తామండి. సో ఈ 3 రకాలు గుండెపోట్లు ఉంటాయండి. ఈ 3 రకాలు మనం ఎమర్జెన్సీ కింద భావిస్తామండి. అంటే ఈ 3 రకాలు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాలి. సో ఇంకో రకం ఉందండి. అంటే దాన్ని గుండెపోటు అనము, కానీ వాళ్ళకి గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో జబ్బు ఉంటాయండి, బ్లాక్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి ఏంటంటే కూర్చుని ఉన్నప్పుడు మనకి ఛాతీ నొప్పి రాదనమాట. ఏదన్నా నడిచినా, ఏదన్నా బరువు పని చేసినా అప్పుడు ఛాతీ నొప్పి కానీ ఆయాసం కానీ రావచ్చు. అలాంటి వాళ్ళని స్టేబుల్ యాంజియోనా అంటామండి. అలాంటి వాళ్ళకి కూడా మనం ఈసీజీ, ఈకో మరియు ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేస్తామండి. మనకు అందులో కనుక పాజిటివ్ వచ్చినట్టయితే ఇంకప్పుడు యాంజియోగ్రామ్ చేస్తాం. యూజువల్గా హార్ట్ అటాక్కి సంబంధించి రక్తనాళాల జబ్బులు ఈ 4 కిందకు వస్తాయండి. మనకేది వచ్చిందన్న దాన్ని బట్టి కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు దానికి తగ్గట్టు వైద్యం చేస్తారన్నమాట. డాక్టర్ గారు, గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి తేడా ఏమిటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలామంది అంటే మేము రోజు చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాం కదా, చాలామంది అండి మనకి హార్ట్ నొప్పి వచ్చినా కూడాను చాలామంది గ్యాస్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, లేదంటే వాళ్ళు సొంతంగా మందుల షాపుల దగ్గరికి వెళ్ళి గ్యాస్ బిళ్ళలు, ప్యాంటప్పు అలాంటివి వాడి టైం అంతా అయ్యాక, అంటే మనం హార్ట్ నొప్పి అప్పుడు ఏం చేయాలి, వెంటనే గోల్డెన్ అవర్లో వెళ్ళిపోవాలంటే ఫస్ట్ 1 అవర్ అంటే మొదటి గంటలోనే మనం హాస్పిటల్కి వెళ్ళిపోవాలండి. అలా వెళ్ళకుండా టైం అంతా వేస్ట్ చేసి 1 రోజు తర్వాత వస్తున్నారండి.
అప్పటికి వచ్చేసరికి అంతా వాళ్ళకి గుండె అంతా పాడైపోయి ఉంటుందండి. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏది హార్ట్ నొప్పి, ఏది గ్యాస్ నొప్పి అని మనం ఏంటన్నది అక్కడ మనం తెలుసుకోవాలండి. గ్యాస్ నొప్పి కనుక గుండె నొప్పికి మనం తేడాలు అసలు ఎలా కనిపెట్టాలి? గ్యాస్ నొప్పి అనుకోండి, మనం ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత తేపులు రావటము, పొట్టలో మంట రావటము, ఛాతీలో మంట రావటము, తేపులు ఎక్కువ రావటము, పుల్లటి తేపులు రావటము అలాంటివి ఉంటుందండి. మనకి గ్యాస్ నొప్పి అంత ముందు కూడా మనం ఏదన్నా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా అలా ఎప్పుడో ఒకసారి వస్తే ఉంటుందండి. అప్పుడు మనకి ఛాతీ నొప్పి అని మనం ఎలా కనిపెట్టాలంటే, ఎప్పుడు రాని నొప్పి భయంకరంగా ఛాతంతా పట్టేసి ఒళ్ళంతా చెమటలు పట్టి 2 చేతులకి కనుక పాకుతుంటే, గుండెకి కానీ ఇక్కడ కానీ వెనక్కి వెళ్తుంటే, అంటే మన జీవితంలో ఎప్పుడు రాని నొప్పి వచ్చి ఇలాంటి లక్షణాలు ఆయాసం కానీ కళ్ళు తిరగటం కానీ ఉంటే కనుక ఏజ్ అబవ్ 30 years ఉండి మనకి షుగర్ కానీ బీపీ కానీ స్మోకింగ్ కానీ మందు తాగటం కానీ అలవాటు ఉన్నట్టయితే ఛాతిలో వచ్చిన ప్రతి మంటని మనము గ్యాస్ నొప్పి కింద మనం తీసి పారేయకూడదండి. ఎక్కడైనా పక్కన ఈసీజీ సౌకర్యం ఉండే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఈసీజీ బాగానే ఉంది అని అనుకుంటే అప్పుడు మనం గ్యాస్కి వాటికి మందులు వాడచ్చండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఈసీజీ లేనిదే గుండె నొప్పికిను గ్యాస్ నొప్పికి మనము తేడాలు చెప్పడం చాలా కష్టం అండి. అది అందుకని ఈసీజీ అన్న చాలా చిన్న పరీక్ష అండి, బేసిక్ పరీక్ష. అందులో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకొక చిన్న విషయం అండి, అంటే ఇప్పుడు 100లో ఒక 100 మందికి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, అందులో ఒక 10 నుంచి 20 మందికి ఈసీజీ, స్కానింగు, గుండె నొప్పికి సంబంధించిన రక్త పరీక్ష ఇంకా 3 నార్మల్గా ఉంటాయండి. మరి ఎలాగా అంటే, మరి గుండె డాక్టర్ గారు వాళ్ళని చూసి గుండె నొప్పి అనుకుంటే కనుక అప్పుడు వాళ్ళు దానికి వేరే పరీక్షలకు వెళ్తారండి, యాంజియోగ్రామ్ అని అలాంటి వాటిలో తెలుస్తుందండి. అది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే చాలామంది ఈసీజీ, గుండె స్కానింగు, గుండె నొప్పికి సంబంధించిన రక్త పరీక్ష 3 బాగున్నాయి కదా డాక్టర్ గారు, మరి ఇంక నాకు ఏమీ లేనట్టే కదా అనుకుంటూ ఉంటారు. ఇంకా అది పొరపాటు అండి. ఇంకా గుండె డాక్టర్ గారు చూసి అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేస్తారండి. డాక్టర్ గారు, గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అంటే చాలా జాగ్రత్తలు ఉంటాయండి. ఈ మధ్య లేటెస్ట్గా మనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు కొత్త రూల్స్ పెట్టారండి. 20 సంవత్సరాలు భయపడిన వాళ్ళందరూ రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదు ఎంత ఉందో తెలుసుకోవాలని చెప్పారండి. మన ఇండియాలో అది ఎవరు అసలు పాటించరు. సో మనకి అట్లీస్ట్ 30 ఏళ్ళు దాటాకన్నా మనకి షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, మన రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత లెవెల్లో ఉంది, మనం అసలు ఎంత వెయిట్ ఉన్నాము. ఇప్పుడు మీరు అన్ని హాస్పిటల్స్లో కూడాను మనకి మాస్టర్ హెల్త్ ప్యాకేజెస్ ఉన్నాయండి, మంచి మంచి తక్కువ రేట్లోనే. అలాంటివి చేయించుకోవడం తప్పులేదండి. మనకి ఏమన్నా ముందే ఉందనుకోండి, కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉంటే మనకు ముందే తెలుసుకోవడం వల్ల హార్ట్ అటాక్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడచ్చండి. అదొకటి. సో మనం సరైన ఆహారం తీసుకోవాలండి. ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ తక్కువ మోతాదులో మంచి ఆహారం తీసుకుని బయట ఫుడ్ సాధ్యమైనంత వరకు తగ్గించుకుని షుగర్లు, బీపీ, బరువు, మందు, సిగరెట్టు ఇవన్నీ కూడాను జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకుంటే ఆ తర్వాత మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ కనుక మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ మన అమ్మగారికి నాన్నగారికి ఉంటే మనకు కూడా ఎక్కువ ఉండొచ్చండి. ఇంకా జన్యుపరంగా రావచ్చు. సో కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే మనం ముందు జాగ్రత్తగా ముందు నుంచి కొలెస్ట్రాల్ తగ్గే మందులు వేసుకుంటే అది కూడా కొంతవరకు మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయండి అవన్నీ. అలాగే ఇంకోటి వ్యాయామం అండి. వ్యాయామం కూడా క్రమం తప్పకుండా చేయటం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుందండి. సో వ్యాయామము, డైటు, బరువు అదుపులో ఉంచుకోవటం. ఇంకోటండి, ఈ మధ్య స్ట్రెస్ అంటే మనం ప్రతిదానికి టెన్షన్ పడటం, మరీ ఎక్కువ ఆలోచించేయడం, దానివల్ల కూడా మనకి హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే మనం ప్రశాంతంగా ఉండటం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్ గారు, అసలు యాంజియోగ్రామ్ అంటే ఏంటి? యాంజియోగ్రామ్ ఎవరికి అవసరం ఉంటుంది? యాంజియోగ్రామ్ అనేది గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయండి.
1, 2, 3 వీటిల్లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి చేసే పరీక్ష అండి. చేతి నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ రక్తనాళంలో చిన్న ఇంజక్షన్లా చేసి ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ ద్వారా గుండె దాకా వెళ్ళి గుండెకి వెళ్ళే రక్తనాళాల్లోకి ఇంజక్షన్ ఇచ్చి మనము సిటీ స్కాన్లో చూస్తామండి. అప్పుడు మనకి గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎంత మోతాదులో ఉన్నాయి అన్నదానికి మనకి ఏంటన్నా తెలుస్తుందండి. యాంజియోగ్రామ్ అన్నది మనం ఎవరిలో చేస్తామంటే, నేను ఇందాక చెప్పినట్టు 3 రకాల హార్ట్ అటాక్స్ ఉన్నాయి కదండి, ఆ 3 రకాల హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళకి చేస్తాము. మళ్ళా ఈసీజీ ఈకో నార్మల్గా ఉండి ట్రెడ్మిల్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి చేస్తాము. మళ్ళా వాళ్ళకి షుగరు బీపీ ఉన్నట్టయితే ఈసీజీ ఈకో రక్త పరీక్ష అన్నీ బాగున్నా కూడాను ఆయనకి గుండె జబ్బు ఉంది అని చెప్పి అనిపిస్తే ఛాతీ నొప్పి క్లాసికల్గా మనం చెప్తా ఉంటే యాంజియోగ్రామ్ చేయొచ్చండి. సో ఇలాంటి వాళ్ళందరిలోనూ మనం యాంజియోగ్రామ్ చేసి తెలుసుకుంటామండి. డాక్టర్ గారు, స్టంట్ అంటే ఏమిటి, ఎవరికి అవసరం ఉంటుంది? వెరీ గుడ్ అండి. స్టెంట్ అంటే మందుపోత పూసిన ఒక మెటల్ గొట్టం అండి. మామూలుగా ఇక్కడ ఇది బ్లాక్ ఉంది కదండి, ఈ బ్లాక్లో నుంచి వైర్ పంపించి బెలూన్ పెట్టి దాన్ని ఉబ్బించి అప్పుడు ఒక ట్యూబ్ మీద స్టెంట్ ఉంటుందండి, దాన్ని అలా ఉబ్బించి దాన్ని అక్కడ అలా వదులుతామండి. సో ఇది ఎవరెవరికి ఎప్పుడు చేస్తామంటేనంటే, ఇందాక నేను చెప్పినట్టు ఇంకా 3 రకాల హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి, అలానే మనకి యాంజియోగ్రామ్ చేసి బ్లాక్స్ ఉన్న వాళ్ళకి. బ్లాక్స్ అంటే మళ్ళీ అన్ని బ్లాక్స్లో ఏమండి, 70% కంటే ఎక్కువ మూసుకుపోతేనే వేయాలండి రూల్ ప్రకారం. సో అది 1 లేదంటే 2 రక్తనాళాల్లో ఉంటే చేస్తామండి, లేదంటే 3 రక్తనాళాల్లోనూ స్టెంట్ వేసేలాగా ఉంది అంటే చేస్తామండి. అది ఇంకా మరీ కాల్షియము రాయిలాగా ఉండి స్టెంట్ వేయలేము, 3 రక్తనాళాల్లోనూ జబ్బు ఉంది అంటే ఇంకప్పుడు బైపాస్ ఆపరేషన్కి పంపిస్తామండి. డాక్టర్ గారు, బైపాస్ ఎవరికి చేస్తారు? వెరీ గుడ్ అండి. ఇప్పుడు స్టెంట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి 3 రక్తనాళాల్లోనూ జబ్బు ఉండి, కాల్షియం ఉండి, వంకర్లు ఎక్కువ ఉండి స్టెంట్ ఆపరేషన్ చేయలేము అన్న వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీకి పంపిస్తామండి. బైపాస్ అంటే మనకి కాళ్ళలో నుంచి రక్తనాళాలు, ఛాతిలో ఉండే వేరే రక్తనాళాలు తీసి గుండెకి వెళ్ళే రక్తనాళాలు పాడైనవి ఉంటాయి కదండి, దానికి పెడతామండి. బైపాస్ ఆపరేషన్ గురించి ఇంకొన్ని విషయాలండి. ఇది స్టెంట్ ఆపరేషన్ మీద ఇంకొద్దిగా ఎక్కువ రోజులు ఇంకాస్త రికవరీ ఉంటుందండి. ఆపరేషన్ అయ్యాక ఒక 7 రోజులు ఉండాల్సి వస్తుందండి హాస్పిటల్లో, 5 నుంచి 7 రోజులు. 7 రోజుల్లో కోలుకుంటే ఇంటికి పంపిస్తాము. ఒక 1 మంత్ బెడ్ రెస్ట్ అవసరం అండి. కుట్లు ఇవన్నీ మానడానికి ఒక 1 మంత్ టైం పడుతుందండి. ఆ తర్వాత అంతా బాగానే ఉంటుందండి. కాకపోతే చాలామంది భయపడతా ఉంటారు ఇంకా ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే. కానీ మనకి 3 రక్తనాళాల్లోనూ జబ్బుండి స్టెంట్ కూడా వేయలేని పక్షంలో ఉండే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఇది బైపాస్ ఆపరేషన్ చాలా ఉపయోగపడుతుందండి. అందులో ఎటువంటి అపోహలు అవసరం లేదండి. బైపాస్లో కూడా మనం కొత్త రక్తనాళాలు అంటే కాళ్ళ నుంచి వీటి నుంచి తీసేస్తాం కదండి, దానికి కూడా ఏంటంటే ఒక 5 నుంచి 10 సంవత్సరాలు బాగానే ఉంటాయి, కానీ మళ్ళీ అవి కూడా మామూలు రక్తనాళాలనే మళ్ళీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం బైపాస్ అయ్యాక కూడా జాగ్రత్తగా మందులు వాడటం కానీ, ఆహార నియమాలు పాటించడం కానీ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చేయాలండి. లేదంటే మళ్ళీ వేసిన బైపాస్లో కూడా మళ్ళీ జబ్బు వచ్చే ప్రమాదం ఉంటుందండి. డాక్టర్ గారు, వ్యాయామం ఎవరు ఎంతసేపు చేయాలి? ఈ వ్యాయామం అన్నది అందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు వారానికి 150 నిమిషాలన్నా మధ్యస్థంగా వ్యాయామం చేయమని చెప్పి ఇచ్చారండి. అంటే 5 రోజులు చేస్తే రోజుకు ఒక అరగంట, అంటే ఏదో మెల్లగా నడిస్తే అది వ్యాయామం అయిపోదండి. మనకి చెమట వచ్చేలా నడవాలండి. స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ
చెమట వచ్చేలాగా వాకింగ్ కానీ అట్లీస్ట్ రోజుకు ఒక అరగంట చేస్తే చాలా మంచిదండి. అలానే వారానికి ఒక 2-3 రోజులు వెయిట్స్ అంటే డంబెల్స్ ఎత్తడం కానీ అలాంటివి కూడా చేయటం చాలా మంచిదండి. చాలామంది ఏమనుకుంటారు, హార్ట్ అటాక్ వచ్చాక అసలు ఎటువంటి వ్యాయామం చేయకూడదు అనుకుంటారండి. హార్ట్ అటాక్ వచ్చినా 1 మంత్ తర్వాత వాళ్ళ హార్ట్ పంపింగ్ శక్తి బట్టండి, వాళ్ళ హార్ట్ పంపింగ్ శక్తి తక్కువ ఉంటే మళ్ళీ అన్ని వ్యాయామాలు చేయకూడదండి. హార్ట్ పంపింగ్ శక్తి కనుక బాగానే ఉందట్టయితే కొద్దిగా వాళ్ళు కూడా అన్ని వ్యాయామాలు చేసుకోవచ్చు. వ్యాయామం చేస్తూ చేస్తూ చనిపోయే వాళ్ళు, గుండె జబ్బు లేని వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే గుండె మందం పెరగడం కానీ, గుండె లయ అంటే గుండె లయలో ఉండే లోపాలు కొంతమందికి అలా తెలియకుండా స్పీడ్ బీటింగ్ వచ్చేస్తుందండి. వాళ్ళకి జన్యుపరంగా ఉండే కొన్ని లోపాలు వలటం కానీ, లేదంటే చిన్నతనం నుంచి ఉండే గుండె జబ్బు వల్ల, అంటే వాళ్ళకి ఇంకా తెలిసి ఉండదండి, గుండె జబ్బు వల్ల కానీ, గుండె మందం బాగా పెరగటం వల్ల కానీ, అలాంటి వల్ల ఏమవుద్దంటే ఏదన్నా బరువు పని చేసినప్పుడు స్పీడ్ బీటింగ్ వెళ్ళిపోద్దండి. స్పీడ్ బీటింగ్ వెళ్ళిపోయి కళ్ళు తేలేసేసి ఇంకా అలా చనిపోతూ ఉంటారండి. సో అందుకనే ఏదన్నా ఎక్కువ వ్యాయామం చేయాలనుకునే వాళ్ళు కానీ, గేమ్స్ ఎక్కువ ఆడాలనుకునే వాళ్ళు కానీ ముందు ఒకసారి గుండె పరీక్ష చేయించుకోవడం ఉత్తమం అండి. ఈ మధ్య మనం అలాగే చాలామందిని చూస్తూ ఉంటాం కదండి, అలా జిమ్లో పడిపోవటం. వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి ఏదన్నా గుండె జబ్బు ఉండే అవకాశం ఉంటుందండి. లేదంటే హార్ట్ అటాక్ వచ్చి కూడా ఒక్కోసారి అప్పుడప్పుడు ఇంకా అలా చనిపోతూ ఉంటారండి. నేను ఇందాక అన్నట్టు హార్ట్ అటాక్స్ ఫస్ట్ 3 రకాలు చెప్పాను కదండి. ఆ 3 రకాలును వచ్చిన వెంటనే స్పీడ్ బీటింగ్ రావటం కానీ, గుండె సడన్గా ఆగిపోవటం కానీ లాంటివి కూడా జరగచ్చండి. ఎప్పుడు 100లో ఒక 2-3లో. సో అందుకని మనం ఏదైనా జిమ్కి వెళ్ళే ముందు కానీ, ఏదైనా ఎక్కువ ఆటలాడే ముందు కానీ ఒక్కసారి గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుండె ఎలా ఉందో బేసిక్ టెస్ట్ చేయించుకోవడం మంచిదండి. డాక్టర్ గారు, యాంజియోగ్రామ్ వల్ల భయాలు, స్టంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? యాంజియోగ్రామ్ వల్ల అంత భయపడాల్సింది ఏం లేదండి. నేను ఇందాక చెప్పినట్టు యాంజియోగ్రామ్ ఎవరెవరికి చేస్తామంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి చేస్తాము. అలానే మనకి పేషెంట్ ఛాతీ నొప్పి అని చెప్పి ఈసీజీలో కొద్దిగా మార్పులుండి, గుండె స్కానింగ్లో కొద్దిగా మార్పులుండి, ట్రెడ్మిల్ టెస్ట్లో కొద్దిగా మార్పులుండి, లేదంటే ఈ గుండె జబ్బు, గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది అని అనుకునే వాళ్ళకి మనం యాంజియోగ్రామ్ చేస్తామండి. యాంజియోగ్రామ్ అంటే చేతి నుంచి కాళ్ళ నుంచి కానీ చిన్న ఇంజక్షన్లా పెట్టి ట్యూబ్ పెట్టి గుండె దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ ఇస్తామండి. చూస్తే మనకి క్లారిటీ వస్తుంది, మనకి గుండెకెళ్ళే 3 రక్తనాళాల్లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా లేదా అని చూస్తామండి. అది దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదండి. మనం ఒక 100 మందికి చేస్తే ఒకళ్ళిద్దరిలో ఏదన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, కానీ అది యూజువల్గా సేఫ్ ప్రొసీజరే అండి. వెరీ రేర్గా ఎప్పుడో ఒకసారి కాంప్లికేషన్స్ జరగచ్చు, మరీ ఎక్కువ జబ్బు ఉన్నా కూడా అలాంటి వాళ్ళు జరగచ్చండి. సో అంత భయపడాల్సింది ఏం లేదండి. డాక్టర్ గారు, గుండెపోటు పరీక్షలు ఎందుకు వస్తుంది? స్టంట్ వేసుకున్న వాళ్ళు హార్ట్ అటాక్ కానీ, మామూలుగా గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి స్టంట్ వేసుకున్న వాళ్ళు జీవితకాలం రక్తం పలచబడే బిళ్ళలు వాడాలండి, యాస్పిరిన్ లాంటివి. అవి ఒక్కరోజు కూడా మనం ఆపకూడదండి. ఒక్కరోజు ఆపినా కూడా ఇంకా అవి వేసిన స్టంట్లు మూసుకుపోవడం కానీ, వేరే చోట జబ్బు పెరగటం కానీ అట్లాంటివి జరుగుతాయండి. స్టంట్ వేసాక కూడా మన జీవన శైలి అంతా కూడా మార్చుకోవాలండి. మనం తినే ఆహారం కానీ, వ్యాయామం కానీ, మనకుండే స్ట్రెస్ లెవెల్స్ కూడా అన్నీ కూడా తగ్గించుకోవడము, చాలా క్రమబద్ధీకరణతో మనం జీవితం సాగించాలండి. అట్లీస్ట్ 6 నెలలకోసారి గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనకుండే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం వేసుకునే మందులకి ఇంకా అవి కంట్రోల్ అవుతుందా లేదా, ఈసీజీ స్కానింగ్ ఎలా ఉన్నాయి, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారన్నా చూపించుకోవడం మంచిదండి. అలానే వాళ్ళకి ఏమన్నా ఛాతీలో మంట వచ్చినా కూడా, ఆయాసం వచ్చినా కూడా వెంటనే గుండె డాక్టర్ గారిని దగ్గరికి వెళ్ళి సంప్రదించాలండి. అలానే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఆ 3 కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్లో ఉంచుకోవాలండి స్టంట్ వేసుకున్న వాళ్ళు. మనకు ఛాతీ నొప్పి అని వచ్చినప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఈసీజీ తీసే దగ్గరికి వెళ్ళిపోవాలండి. వాళ్ళు ఈసీజీలో ఏమైనా తేడా ఉందంటే వెంటనే గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలండి. గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని పరీక్షించి గుండె స్కానింగ్ అంటే 2D ఈకో అని ఒకటి చేస్తారండి.
ట్రోపోనిన్ ఐ కానీ ట్రోపోనిన్ టీ అని చెప్పి గుండె నొప్పికి సంబంధించి రక్త పరీక్ష చేస్తారండి. ఆ 3 పరీక్షలు చూసి అప్పుడు మీకు ఏం చేయాలి, తేడా ఉందా, తేడా ఉంటే మీకు ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేయాలా, లేదంటే ఐసీయూలోంచి వైద్యం చేసి అప్పుడు తర్వాత రోజు చేయాలా, యాంజియోగ్రామ్ ఏంటన్నది ఇంకప్పుడు గుండె డాక్టర్ గారు నిర్ణయిస్తారండి. లేదు ఈసీజీ ఈకో అన్నీ బాగానే ఉన్నాయంటే ప్రస్తుతానికి మందులు రాస్తారండి. అది కార్డియాలజిస్ట్ అంటే గుండె డాక్టర్ గారు డిసైడ్ చేస్తారండి. మీకున్న నొప్పి గ్యాస్ నొప్పా లేదంటే గుండె నొప్పా అన్నది కొన్ని పరీక్షలు చూసి అప్పుడు వాళ్ళు నిర్ధారిస్తారండి. నేను ఇందాక చెప్పినట్టు చాలామంది పొరబడతా ఉంటారండి. ఎందుకంటే డాక్టర్ గారు నాకు ఈసీజీ, స్కానింగు, గుండె నొప్పికి సంబంధించి పరీక్ష 3 బాగున్నాయి, మరి నాకు ఎందుకు యాంజియోగ్రామ్ చెప్పారు అది అని చెప్పి అడుగుతూ ఉంటారండి. అప్పుడు అలాంటి వాళ్ళు ఎందుకు చెప్తా ఉంటానండి, ఏజ్ ఒకటి, షుగరు, బీపీ ఉండి క్లాసికల్గా అంటే బాగా నొప్పి వస్తుంది అనే వాళ్ళకి ఇప్పుడు అస్తమానం మనకి బుక్లో ఉన్నట్టు ఉండదండి నొప్పి. కొంతమంది ఏదో లైట్గా వస్తుంది అంటారు. అది ఏంటంటే గుండె డాక్టర్ గారు చూసి వాళ్ళకి అనుమానం ఉంటే కనుక ఇంకప్పుడు పెద్ద పరీక్షలు చెప్తారండి, యాంజియోగ్రామ్ అని అలాంటివి చేయించుకోవడం బెటర్ అండి, ఏది వాళ్ళు చెప్తే కనుక అది. సో అందుకని ఏ గుండె నొప్పిని కూడాను మనము గ్యాస్ నొప్పి అని అదేం కాదు కండరాల నొప్పి అని మనం ఎప్పుడు కూడాను అశ్రద్ధ చేయకూడదండి. ఏ వయసు వాళ్ళు కూడాను. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే చెడు కొవ్వు లెవెల్స్ అలాగా మనకి 15 ఏళ్ళ వయసు నుంచి మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉంటాయండి. పలానా వయసు వచ్చేసరికి 40-50 వచ్చేసరికి అవి బాగా పెరిగిపోయి గుండెకి వెళ్ళే రక్తనాళం మూసుకుపోద్దండి. మూసుకుపోయి అది పెరిగిపోయే చోట పగిలి రక్తనాళం ఒకేసారి మూసుకుపోయింది అనుకోండి, ఇంకప్పుడు గుండెపోటు వస్తుందండి. నేను ఇందాక చెప్పినట్టు అందులో చాలా రకాలు ఉంటాయి. సో అందుకని మనకు మెయిన్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవటం, బాడీలో వాతం అంటే ఇన్ఫ్లమేషన్ అంటారండి, వాతాన్ని తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలండి. సో మెయిన్ హార్ట్ అటాక్స్కి, హార్ట్ జబ్బులకి మెయిన్ డైట్ అండి. డైట్ మనం ఏం తీసుకోవాలన్నది కూడాను చాలా దేశాల్లో ఉన్నాయండి కొన్ని రూల్స్. క్లుప్తంగా చెప్పాలంటే అండి, మనం తినే దాంట్లో ఒక 90% అండి శాకాహారం ఉండేలా చూసుకోవాలండి. అంటే ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఇలాంటివి ఉండాలండి ఎక్కువ. ఆయిల్ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలండి. ఇంకా మిగతా 10% నాన్ వెజ్లో అన్ని రకాలు కాకుండా చికెను, చేప, ఉప్పు, కారం, మసాలా తక్కువ మోతాదులో తినచ్చండి, వారానికి 2 సార్లు. సో ఈ 2 డైట్ కొద్దిగా క్రమబద్ధీకరించుకుని బరువును అదుపులో పెట్టుకున్నట్టయితే ఈ గుండె జబ్బుల్ని కొంతవరకు తగ్గించవచ్చండి. కొలెస్ట్రాల్ కూడా మనం అదుపులో పెట్టుకున్నట్టయితే అది. సో అందుకని మెయిన్ ఆహార నియమాలు పాటించడం కూడా చాలా అవసరం అండి.